షాద్నగర్ పట్టణ కొడలిలో నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 22 లక్షల మంది విద్యార్థులు జీవితాలు బలయ్యాయని, 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విద్యార్థులపై లాఠీలు విసరడమే కాకుండా రాహుల్ గాంధీని కూడా గాయపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. ఇప్పటిదాకా గాంధేయ మార్గంలోనే ఆందోళన చేశామని, ప్రభుత్వం దిగి రాకుంటే పార్లమెంట్ను ముట్టడించడానికి కూడా తాము సిద్ధమే అని అన్నారు. విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఒక అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న ఏ దేశంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా ప్రభుత్వాన్ని కొనసాగించడం దారుణమన్నారు. అందుకే ప్రభుత్వంతో విసిగేసిరారని విద్యార్థులు ఆందోళనకు దిగారని, వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని, వారికి సమాధానం దొరికేదాకా తాము బాసడుగా ఉంటామని వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను లాఠీలతో కొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలలో తప్పులు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేశారని, కేవలం రైలు ప్రమాదం జరిగినందుకే నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. అలాంటిది విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోమని, పోరాటమే మార్గంగా ముందుకు సాగుతామని ఆయన హెచ్చరించారు. నేత రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా సరే విద్యార్థులకు అండగా ఉంటారు. దేశ ప్రజలకు జోడి కానీ వస్తే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడం దగ్గరలో ఉందని ఈ సందర్భంగా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మన దేశంలో కానీ ఇంత పెద్ద సమస్యను చీమ కుట్టినట్టు కూడా అయ్యలేదు కాబట్టి ఇలా బయట పార్లమెంట్ లో లోపల బయట కూడా విద్యార్థులకు అండగా నిలబడాలి. కాబట్టి ఇలా మన నియోజకవర్గంలో కూడా విద్యార్థులు వారు పాల్గొనడం జరిగింది. తోటి విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సాక్షాత్ పోలీసులతోని రాహుల్ గాంధీ స్పీడింగ్ అంటే రక్తం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. అయినా లెక్క చేయకుండా లాస్ట్ కు ప్రధానమంత్రి ఇంటి ముందర అంటే ఇన్ని నిరసన చేసినా, దేశవ్యాప్తంగా ఎంతో ఆందోళన జరుగుతున్నా, నిరసన జరుగుతున్నా చీమ కుట్టినట్టుగా అయినా లేదు ప్రధానమంత్రి. కాబట్టి బాధ్యత గల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి విద్యార్థుల తరపులో మోదీ ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది. ఇవాళ మీరు ఆ ప్రధానమంత్రికి ఏం చెప్తా ఉన్నామంటే, మీ బాధ్యత గల ప్రభుత్వము నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసి మీరు ఇంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఏం అడుగుతలేరు, మీరు సరి అయిన చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వాలలో వారి శాఖలలో ఏదైనా అక్రమాలు జరిగినా, తప్పులు జరిగితే కాంగ్రెస్ పార్టీలో లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. ప్రధానమంత్రి సిగ్గులేని బీజేపీ పార్టీ
రామ్ చెప్పినా పరామాయిల్ అప్లాన కాడికి అచ్చింతలేసి ఇలా అధికారంలోకి వచ్చి అధికారం అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ 22 లక్షల మంది తరపున 22 మంది చనిపోతే కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. కాబట్టి ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం. మేమందరం కూడా ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆ కుటుంబాలను విద్యార్థి కుటుంబాలను ఆదుకునే విధంగా చర్య తీసుకోకపోతే ఇంకా ధర్నాలు కానీ నిరసనలు కానీ చాలా ఉధృతపరుస్తాం. ఇప్పటిదాకా గాంధేయవాదంగా నిరసనలు చెప్పడం విద్యార్థుల తరఫున రాబోయే కాలంలో అవసరం అనుకుంటే పార్లమెంట్ ముట్టడిస్తాం.